రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. స్పైసీ బిర్యానీ సెంటర్ యాజమాన్యం కస్టమర్పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆరుట్ల గ్రామానికి చెందిన రావుల కృష్ణ ఇబ్రహీంపట్నంలోని స్పైసీ బిర్యానీ సెంటర్కు వెళ్ళాడు. బిర్యానీ ఆర్డర్ చేసి అరగంట సేపు వేచి చేసి చూశాడు. అయితే బిర్యానీ లేదని చెప్పడంతో ముందే చెప్పొచ్చు కదా అని కృష్ణ ప్రశ్నించాడు. దీంతో బిర్యానీ సెంటర్ యాజమాన్యంతో గొడవ మొదలైంది. అయితే ఈ యాజమాన్యం తమ్ముడు దామోదర్ మంచాల పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్నాడు. దామోదర్ ఫోన్ చేసి కృష్ణను దుర్భాషలాడటంతో పాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. మరుసటి రోజు పెద్ద మనుషుల సమక్షంలో క్షమాపణ చెప్పడానికి వచ్చిన కృష్ణపై కానిస్టేబుల్ దామోదర్ సమక్షంలోనే దాడి చేశారు. ఈ దాడిలో రావుల కృష్ణ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై డీసీపీ నారాయణ రెడ్డి ఆరా తీశారు. హోటల్ యజమాని మంచాల పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న వ్యక్తి దగ్గరుండి దాడి చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీపీ నారాయణ రెడ్డి ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు చేయాలని ఇబ్రహీంపట్నం సీఐకి విచారణ జరిపించాలని ఆదేశించారు.